అందరికీ నమస్కారం. స్పైసీ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా చేసుకున్నది అయితే కొంచెం ఆయిల్ పోసేసి మనం తినే వాళ్ళని బట్టి స్పైసీగా, చలికాలంలో అయితే స్పైసీగా ఉంటే వేడివేడి రైస్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి వేసేయాలి ముందు కొంచెం ఆయిల్లో. ఇంకా తర్వాత పెద్ద కట్ట పుదీనా, సగం కట్ట కొత్తిమీర, 2 టమాటాలు ఇలా ఇవి బాగా ఉడకనిచ్చేయాలి. ఉడికిన తర్వాత కొంచెం సేపటికి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసినాక మళ్ళీ వాటర్ వస్తుంది. సాల్ట్తో పాటు సాల్ట్లో ఉడికిన ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మనము అది గ్రైండర్కి వేసేటప్పుడు సాల్ట్ వేయడం కాకుండా ఉడికేటప్పుడు వేసిన పచ్చడి ఆగుతుంది 2 రోజులు, మనకు నిల్వ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇలా ఉడికిచ్చింది. ఇంకా ఇలా ఉడికిన తర్వాత మనం నీరంతా పోయే వరకు ఉడకనిచ్చేయాలి. ఉడికిన తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఏం పట్టదు. స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు వేసేసి ఇంక ఈ ఉడికిచ్చింది కూడా వేసేయాలి. వేసి మనము ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా పేస్ట్ చేయకూడదు. కొంచెం బరకగా చేసుకున్నది అయితే ఇది చాలా బాగుంటుంది. పల్లీలు, నువ్వులు ఏమి వేయకుండా ఇలా ఒకసారి చేసినామంటే వదిలిపెట్టకుండా పిల్లలు కూడా ఎక్కువ పుదీనా, కొత్తిమీర వాడిన వాళ్ళు అయిపోతారు. ఇలా చేసుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మనకు పల్లీలు, నువ్వులది వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా మామూలుగా కొత్తిమీర, పుదీనా, టమాటా కలిపి చేసిన పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది. ఇంక ఇదైతే చాలా టేస్టీగా మనకు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి అయితే పిల్లలు వద్దనకుండా ఒక ముద్ద ఎక్కువే తినేలా